గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీటీసీఏ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? పీటీసీఏ స్టెంట్ తో సమానమైన పీటీసీఏ అండ్ సిఏబీజీ అంటే ఏంటో మనకు తెలియజేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి అసలు వాట్ ఈస్ పీటీసీఏ? పీటీసీ అంటే పర్క్యూటేనియస్ ట్రాన్స్లుమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. ఇట్ ఈస్ అ షార్ట్ ఫామ్ యాక్చువల్లీ. సో గుండె రక్తనాళాల్లో ఎప్పుడైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు దానికి మళ్ళీ రక్త సరఫరా ఇవ్వడానికి ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ యాజ్ పీటీసీఏ. పీటీసీఏ ఈజ్ యాక్చువల్గా మెడికల్ టర్మినాలజీ. దానికి కామన్ భాషలో, కామన్ లాంగ్వేజ్లో మనం ఏమంటారంటే యాంజియోప్లాస్టీ అని అంటారు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్. అండ్ యాంజియోప్లాస్టీ ద్వారా, పీటీసీఏ ద్వారా ముసుకుపోయిన రక్తనాళాలకి, బ్లాకేజ్ అయిన రక్తనాళాలకి మళ్ళీ రక్తం సరఫరా ఇవ్వడం జరుగుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీటీసీఏ. ఎస్, అసలు పీటీసీఏ ఎందుకు చేస్తారు అండ్ ఎవరికి చేస్తారు? పీటీసీఏ గుండె స్ట్రోక్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్కి చేస్తాము. అండ్ గుండె స్ట్రోక్ వచ్చినప్పుడు, గుండె హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్స్కి వెంటనే ఎమర్జెన్సీలో తీసుకొని యాంజియోగ్రామ్ చేసుకొని, యాంజియోగ్రామ్ ద్వారానే దానికి ముసుకుపోయిన రక్తనాళాలకి రక్తగడ్డలు తీసేసి దాని మీద ఒక రకాలు మన పెయిన్లో స్ప్రింగ్ ఉన్నలాగా ఒక స్టెంట్ అంటారు దానికి. ఆ స్టెంట్ లోపల పెట్టుకొని మళ్ళీ ముసుకుపోయిన రక్తనాళాలకి రక్త సరఫరా మళ్ళీ ఇవ్వడము. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రైమరీ యాంజియోప్లాస్టీ. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్. దాని తర్వాత కొన్ని పేషెంట్స్కి హార్ట్ అటాక్ కానీ గుండె స్ట్రోక్ రాలేనా పేషెంట్స్కి కూడా రక్తనాళాలో కొంచెము కొలెస్ట్రాల్ జమ అయిపోతే, కొవ్వు జమ అయిపోతే దానికి రక్తనాళాలు సన్నగా అయిపోయి జరుగుతాయి. బ్లాకేజ్ అంటారు దానికి. సో 70%, 70% పైన బ్లాకేజ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాకేజ్ కనపడతాయి. యూజువల్గా మామూలుగా ఈ పేషెంట్స్కి ఎట్లా ఉంటుంటే నడిచినప్పుడు ఆయాసం రావడము, నడిచినప్పుడు ఛాతీ నొప్పి రావడము. సో అట్లా ఎట్లైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మనం యాంజియోగ్రామ్ చేసుకొని దానికి యాంజియోప్లాస్టీ చేస్తాము. కొన్ని పేషెంట్స్కి ఏదైనా సిమ్టమ్స్ లేక మా దగ్గర ఇప్పుడు ఈ చాలామంది పేషెంట్స్కి కొన్ని ప్యాకేజెస్ నడుస్తున్నాయి, హెల్త్ ప్యాకేజెస్. చాలామంది ఇప్పుడు జాగ్రత్త అయిపోయారు. సో రొటీన్గా టెస్టులు చేస్తున్నప్పుడు గుండె 2D స్కానింగ్ కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, ఈ రకాల టెస్టులు చేసినప్పుడు అందులో ఏదైనా తేడా అనిపిస్తే కూడా యాంజియోగ్రామ్ చేస్తాము. అప్పుడు యాంజియోగ్రామ్లో మళ్ళీ బ్లాకేజ్ అనిపిస్తే వాళ్ళకి కూడా మనం స్టెంట్ పెట్టడానికి అవుతాయి. డాక్టర్, పీటీసీఏ స్టెంట్తో సమానమేనా? ఎస్, యాక్చువల్లీ ఒక్క జమానాలో కొన్ని కాలం ముందు 1970s and 80s ఆ టైంలో స్టెంట్స్ అని లేదు. స్టెంట్ అంటే ఒక రకాలు చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, జాలీలాగా ట్యూబ్ లాగా ఉంటుంది అది. సో ఇంతకుముందు ఈ స్టెంట్, ఈ టెక్నాలజీ లేనప్పుడు యాంజియోప్లాస్టీ ఓన్లీ బలూన్ ద్వారా చేయడానికి జరిగింది. బట్ దాని ప్రాబ్లం ఏమైందంటే ఆ బలూన్ స్టెంట్ లేక ఓన్లీ బలూన్ ద్వారా యాంజియోప్లాస్టీ చేస్తే రాత్రి ఎమర్జెన్సీలో యాంజియోప్లాస్టీ అయిన తర్వాత సడన్గా ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉండే, లేకపోతే సడన్గా రక్తనాళాలు మూసుకుపోయి పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన ఛాన్సెస్ ఉండే. ఎందుకని బేసికలీ దీస్ ఆర్టరీస్ ఆర్ ఎలాస్టిక్ ఆర్టరీస్. సో మళ్ళీ అది క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మళ్ళీ ముసుకో కాకుండా పెట్టుకోవడానికి స్టెంట్ అని ఒక రకాలు చిన్న ట్యూబ్ లాగా ఉంటాయి అది. సో అది బలూన్ చేసిన తర్వాత అందులో ఆ రకాలు స్టెంట్ అని పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మళ్ళీ రక్తనాళాలు మూసుకుపోదు. అండ్ ఈ మధ్యలో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని వస్తున్నాయి. అంటే ఆ స్టెంట్ లోపల మందు, మెడిసిన్స్ కోటింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టెంట్ అంటే మనం ఫారెన్ బాడీ లాగా స్టెయిన్లెస్ స్టీల్ కానీ, కోబాల్ట్ క్రోమియం కానీ, వేరియస్ మెటాలిక్ ట్యూబ్స్ మనం పెడుతున్నాము, విచ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అని. మన బాడీ సంబంధించిన పార్ట్ కాదు అది. సో అది ఫారెన్ బాడీ లోపల పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ రక్తనాళాల్లో ముసుకుపోయి స్టెంట్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉండే. సో 1999లో మందు కోటెడ్ స్టెంట్స్ అంటే డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అని వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ నాన్ మెడికేటెడ్ స్టెంట్స్ అంటే మందు లేకుండా స్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఆల్ ద స్టెంట్స్, మనం వాడిన స్టెంట్స్ మెడికేటెడ్ స్టెంట్సే ఉంటుంది. అందులో లోపల మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ద్వారా మళ్ళీ స్టెంట్లో బ్లాకేజ్ లేకుండా మనము ఆ రక్తనాళాల్లో చాలా కాలం వరకు 10, 15 సంవత్సరం, 20 సంవత్సరం దాకా కూడా, ఇంకా ఎక్కువ కూడా ఆ స్టెంట్స్కి మళ్ళీ బ్లాక్ కాకుండా మనము పెట్టుకోవచ్చు.
ఎస్ డాక్టర్, పీటీసీఏ సిఏబిజి అంటే ఏంటి? పీటీసీఏ అంటే మనము ఆపరేషన్ లేకుండా చేస్తారు. ఇప్పుడు దాకా మాట్లాడిన అన్ని మళ్ళీ మాట్లాడిన స్టెంట్ సంబంధించిన కానీ పీటీసీఏ కానీ అది ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ద్వారానే మనము చేయి రక్తనాళిక ద్వారా లోపల వెళ్ళిపోయి, లేకపోతే కొన్ని పేషెంట్స్కి తోడాల ద్వారా కూడా రక్తనాళాల నుంచి గుండె రక్తనాళాల దగ్గర వెళ్ళిపోయి అందులో ఉన్న బ్లాకేజ్కి మనము ఆపరేషన్ లేకుండా చేసిన ప్రొసీజర్ ఈస్ కాల్డ్ యాజ్ పీటీసీఏ. కొన్ని పేషెంట్స్కి బ్లాకేజ్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లయిన పేషెంట్స్కి మనం స్టెంట్ ద్వారా యాంజియోప్లాస్టీ ద్వారా పీటీసీఏ ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదు. సో అట్లయిన పేషెంట్స్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఉన్న బ్లాకేజెస్కి మనం బైపాస్ సర్జరీ అని చేస్తాం. అంటే మనము కాలు నుంచి కానీ వేరే బాడీలో ఉన్న వేరే రక్తనాళాలు ఇక్కడి నుంచి తీసేసి ఆ ఉన్న జాగాలో బ్లాకేజ్ ఉన్న రక్తనాళాలకి బైపాస్ చేస్తారు. సో సిఏబిజి అంటే కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. సో కామన్ భాషల్లో జనాలకి ఓపెన్ అంటే ఓపెన్ చేయడము, సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ. గుండెకి ఓపెన్ చేసుకొని దానికి చేసిన సర్జరీకి ఛాతీ భాగంలో కట్ చేసుకొని దాని ద్వారా రక్తనాళాలో బ్లాకేజ్ దానికి బైపాస్ ఆపరేషన్ చేయడానికి సిఏబిజి అని అంటారు. ఎస్ డాక్టర్, పీటీసీఏ అండ్ పీసీఐకి మధ్య డిఫరెన్స్ ఏంటి? బోత్ ఆర్ సేమ్. PCI అంటే పర్క్యూటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ అండ్ PTC అంటే పర్క్యూటేనియస్ ట్రాన్స్లుమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. సో both the terminologies are almost same. There is not much difference into that. సో ఇంటర్వెన్షన్ అంటే మనం ఏదైనా రక్తనాళాల లోపల వెళ్ళి ఏదైనా చేసిన ప్రొసీజర్కి ఇంటర్వెన్షన్ అంటారు. సో దట్స్ వై వి కాల్ both the terminologies are almost similar. ఎస్ డాక్టర్, అయితే కార్డియాలజీలో పీటీసీఏ అంటే ఏంటి? కార్డియాలజీలో పీటీసీఏ అంటే గుండె రక్తనాళాలకి మనము స్టెంట్ పెడుతున్నారంటే దానికి పీటీసీఏ అంటారు. కరోనరీ అని గుండె రక్తనాళాలకి కరోనరీ ఆర్టరీస్ అంటారు. బేసికలీ దే ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద గుండె పైన కూర్చుని ఉంటారు. అది మనం కిరీటం లాగా, మనము తల పైన మనం కిరీటం పెడతారు కదా, దానిలాగా ఆ రక్తనాళాలు గుండె పైన ఉంటారు. సో దట్స్ వై ఇన్ లాటిన్ లాంగ్వేజ్లో కరోనా అంటే కిరీటం. సో కొరోనరీ అంటే గుండె రక్తనాళాల్లో కిరీటం లాగా గుండె పైన కూర్చుని ఉంటారు. దానిలో చేసిన ప్రొసీజర్కి కొరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు. సో యాంజియోప్లాస్టీ అంటే ఇట్ ఈస్ అ బ్రాడ్ టర్మినాలజీ. మనము శరీరంలో ఉన్న ఎక్కడైనా రక్తనాళాల్లో బ్లాకేజ్ వచ్చేస్తే మనం దానికి స్టెంట్ పెట్టుకోవచ్చు. సో మన కాలు రక్తనాళాల్లో బ్లాకేజ్ వస్తే కాలుకి స్టెంట్స్ పెట్టుకోవచ్చు. చేతిలో రక్తనాళాలు బ్లాకేజ్ అయితే చేతిలో పెట్టుకోవచ్చు. కడుపులో వేరియస్ రక్తనాళాలు ఉంటాయి, దానికి కూడా బ్లాకేజ్ వస్తే అక్కడ కూడా స్టెంట్ పెట్టుకోవడం జరుగుతాయి. దాని తర్వాత మనము బ్రెయిన్లో వెళ్ళిన రక్తనాళాలో వెళ్ళిన బ్లాకేజ్ ఉంటే అక్కడ కూడా స్టెంట్ పెడతారు. సో ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ కాల్డ్ యాజ్ యాంజియోప్లాస్టీ. అండ్ మనం గుండెలో పెట్టిన రక్తనాళాలకి యాంజియోప్లాస్టీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీటీసీఏ. ఎందుకంటే అందులో దెర్ ఈస్ వన్ షార్ట్ వర్డ్ కాల్డ్ సి ఈజ్ ఫర్ కరోనరీ అంటే గుండె రక్తనాళాలు. మిస్ డాక్టర్, స్టెంట్ అసలు ఎవరికి చేస్తారు అండ్ ఎలా చేస్తారు? యాంజియోప్లాస్టీ యూజువలీ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఒక జమానాలో చాలా పెద్ద ట్యూబ్ ద్వారా మనం లోపల వెళ్ళి చేయి రక్తనాళాల ద్వారా చేయలేదు. ఎంతకుముందు చేసిన అన్ని యాంజియోప్లాస్టీ తోడాల ద్వారా చేసేవారు. అండ్ ద సైజ్ ఆఫ్ ద ట్యూబ్ ఆల్సో వాజ్ లార్జ్, లైక్ 8 French or 7 French ఆ నంబర్ ద్వారా లోపల వెళ్ళేవారు. బట్ ఇప్పుడు 5 French 6 French చాలా చిన్న రక్తనాళాల ద్వారా మనము లోపల వెళ్తున్నాము, చేయి ద్వారా వెళ్తున్నాము. సో పేషెంట్కి చాలా కంఫర్ట్ ఉంటాయి. అండ్ యూజువలీ తోడాల ద్వారా యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ చేస్తే పేషెంట్స్కి కాలు కదలకుండా అలాగే కొంచెము ఒక సగం రోజు అలాగే పడుకోవాల్సిన అవసరం పడే ప్రాబ్లమ్స్ ఉండే. అండ్ పేషెంట్కి చాలా కాలు నొప్పి రావడము, నడం నొప్పి రావడము, చేసిన జాగాలో కొంచెం బ్లీడింగ్ కానీ హిమాటోమా రక్తగడ్డలు తయారవడము ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండే. బట్ ఇప్పుడు చేతి నుంచి మనము చేసిన స్టెంటింగ్ కానీ యాంజియోగ్రఫీ కానీ చాలా త్వరగా అయిపోతాయి అది. అండ్ ద సైజ్ ఆఫ్ ద ట్యూబ్ ఆల్సో హ్యాస్ డిక్రీజ్డ్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ద ప్రొసీజర్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఈజీ. అండ్ పేషెంట్ విదిన్ 1 day, ఈరోజు మనము స్టెంట్ పెడితే రేపు పేషెంట్కి ఇంట్లో మనం పంపించేయగలుగుతున్నాం. సో దీస్ ఆర్ some of the advantages of the patients doing angiography and angioplasty చేయి ద్వారా చేసిన. సో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ మధ్య కాలంలో. అండ్ మనం చేస్తున్నప్పుడు ఇక్కడ చేయి ద్వారా వెళ్ళి గుండె రక్తనాళాల దగ్గర ఆ రక్తనళిక దగ్గర
మనము క్యాథెటర్ అని ఒక రకాల ట్యూబ్ లాగా స్ట్రక్చర్ ఉంటాయి, ఇట్లా చేయి ద్వారా ఇక్కడ లోపల పంపించేసి ఆ గుండె రక్తనాళాల నోరు దగ్గర పెట్టుకొని దాని లోపల వైర్ పంపించేసి వైర్ ద్వారా బలూన్ పంపించేసి బలూన్ దాని తర్వాత స్టెంట్ పెట్టుకొని మనమే బయటికి వస్తాము. సో దిస్ ఈజ్ యూజువలీ అ ప్రొసీజర్ ఇన్ ద షార్ట్, నేను మీకు చెప్పగలుగుతాం. ఎస్ డాక్టర్, ఇందాక మీరు అన్నట్టుగా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా వరకు పెరిగింది కదా, అయితే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమున్నాయి? మెథడ్స్ అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ స్లీక్. ద హార్డ్వేర్స్ బేసికలీ అంటే మనము లోపల వాడిన స్టెంట్ పెట్టుకో ముందు కొన్నిసారి బ్లాకేజ్ చాలా గట్టిగా ఉంటాయి. సో మనము డైరెక్ట్ స్టెంట్ పెట్టలేము. కొన్ని పేషెంట్స్కి కాల్షియం డిపాజిషన్ అని ఉంటాయి, అంటే రక్తనాళాలు చాలా గట్టిగా హార్డ్గా సిమెంట్ కాంక్రీట్ లాగా చాలా హార్డ్ అయిపోతాయి. సో ఎట్లయినా రక్తనాళాలకి మనము స్టెంట్ పెట్టుకోవాలంటే స్టెంట్ అక్కడ పెట్టిన తర్వాత స్టెంట్ ఓపెన్ అవ్వదు. సో ఈ మధ్య కాలంలో మన దగ్గర చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. రోటాబ్లేషన్ అని డ్రిల్ మషిన్ లాగా ఈ మొత్తం కాల్షియం చిజల్ చేసుకొని దానికి రక్తనళికలో మనం బ్లాకేజ్ తీసేసి దాని తర్వాత స్టెంట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత కొన్ని కటింగ్ బలూన్స్ అని ఉన్నాయి. దాని తర్వాత ఇంట్రావస్క్యులర్ లిథోట్రిప్సీ అని టెక్నిక్ వచ్చింది. అందులో కూడా కాల్షియంకి మనం బ్రేక్ చేసుకొని దాని లోపల కూడా మనం స్టెంట్ పెట్టుకోవడానికి జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఆల్సో, ఇంతకుముందు మనం మాట్లాడిన స్టెంట్స్ ఆల్సో, దానికి స్ట్రట్స్ అంటే దానికి థిక్నెస్ ఆఫ్ ద స్ట్రట్స్ ఆల్సో హ్యాస్ బికమ్ వెరీ వెరీ స్మాల్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ ద స్టెంట్ లోపల పంపడము కూడా చాలా ఈజీగా అయిపోయింది. సో బికాస్ ఆఫ్ దిస్ మల్టిపుల్ అడ్వాన్స్మెంట్స్, వెదర్ రక్తనాళాలు గట్టిగా ఉన్న, సాఫ్ట్ బ్లాకేజ్ ఉన్న రక్తనాళాలు, వంకరంగా ఉన్న రక్తనాళాలు, చిన్న రక్తనాళికలు ఉన్నా కూడా ఇప్పుడు 2 mm స్టెంట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎంతకుముందు అంత చిన్న సైజు స్టెంట్స్ అవైలబుల్ లేకుండే. ఇప్పుడు 2.5, 2.25, 2 mm స్టెంట్స్ కూడా డ్రగ్ కోటెడ్ స్టెంట్స్లో అవైలబుల్ ఉంది. లాంగ్ సైజెస్ స్టెంట్స్ కూడా మనకి ఇప్పుడు 60 mm దాకా, అంటే ఆల్మోస్ట్ 6 cm వరకు మనకి స్టెంట్ సైజెస్ కూడా వస్తున్నాయి. ఎందుకని ఇండియన్ పేషెంట్స్కి బ్లాకేజ్ చాలా పొడుగా ఉంటాయి, అంటే దే ఆర్ వెరీ లాంగ్ బ్లాకేజెస్ అండ్ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటాయి. సో ఎట్లయినా పేషెంట్స్కి మల్టిపుల్ స్టెంట్స్ బదులు ఒక స్టెంటే పెట్టుకోగలుగుతాము. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ అండ్ స్లిక్నెస్ ఆఫ్ ద హార్డ్వేర్స్ వాట్ వీఆర్ యూజింగ్, గుండె రక్తనాళాల లోపల వెళ్ళి త్వరగా మనం ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని పేషెంట్స్కి మనము చాలా అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతున్నాం. ఎస్ డాక్టర్, అన్నెసెసరీ స్టెంట్స్ని ఎలా అవాయిడ్ చేయాలి? యూజువల్గా బార్డర్ లైన్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు లైక్ 70, నేను ఇంతకుముందు చెప్పిన 70% పైన బ్లాకేజ్ ఉంటేనే మనం స్టెంట్ పెడతాము. సో యూజువల్గా ఈ అసెస్మెంట్ 50% బ్లాకేజ్ ఉందా, 60% ఉందా, 70% ఉందా, యూజువల్లీ ఇట్ ఈస్ మాది విజువల్ అనాలిసిస్ ఉంటాయి. మనం యాంజియోగ్రామ్ చూసినప్పుడు యూజువల్లీ వాట్ వీ డూ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్ మనం చేస్తాము స్టెంట్ అన్నెసెసరీ అవాయిడ్ చేయడానికి. అందులో కొన్ని టెస్ట్ అంటే ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ అని ఈ మధ్యలో మన దగ్గర ఒక టెక్నాలజీ వచ్చింది. అందులో మనము గుండె రక్తనాళ లోపల కెమెరా పంపించేస్తాము. ఆ కెమెరా పంపించేసి యాంజియోగ్రామ్ ద్వారా మన రక్తనాళిక కనపడి మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, మనకి తేడా అనిపించినప్పుడు, మనకి డౌట్ ఉన్నప్పుడు ఆ కెమెరా లోపల పంపించేసి నిజంగా ఆ బ్లాకేజ్ సిగ్నిఫికెన్స్ ఉందా లేదా, అంటే నిజంగా ఆ బ్లాకేజ్ ఎక్కువగా ఉందా లేదా, సో బయట నుంచి చూడబదులు లోపల వెళ్ళి మనం చూస్తున్నాము. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఐవస్ ఆర్ ఓసిటీ, దట్ ఈస్ ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ అని మనము దానికి చెప్తాము. దాని తర్వాత ఎఫ్ఎఫ్ఆర్ అని ఒక రకాల టెస్ట్ కూడా ఉంది, ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్. అందులో ఒక పేషెంట్కి బ్లాకేజ్ బార్డర్ లైన్ ఉన్నప్పుడు స్టెంట్ పెట్టుకోవాలా లేదా ఆ డిసిజన్ తీసుకోవడానికి ఒక రకాల వైర్ పంపించేసి ఒక లోపల మందు ఇచ్చేసి ఆ బ్లాకేజ్ సిగ్నిఫికెన్స్ ఉందా లేదా అని మనము స్టడీ చేస్తాము. దాని తర్వాత కొన్ని ట్రెడ్మిల్ లాగా స్ట్రెస్ థాలియం కానీ ఆ రకాల టెస్టులు చేసుకొని బెల్ట్ పైన నడిపించినప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చేసి ఆ బ్లాకేజ్ వల్ల గుండె కండరాలకి రక్త ప్రసరణం తగ్గుతుందా లేదా అది కూడా కొన్ని టెస్ట్ ద్వారా చెక్ చేసుకొని అవసరం ఉన్నప్పుడే మనం స్టెంట్ పెడతాము, లేకపోతే పేషెంట్స్కి మెడిసిన్స్ మీద మందుల మీద పేషెంట్కి పంపించేస్తాం. ఎస్ డాక్టర్, హార్ట్ అటాక్ రాగానే అర్లీగా రికగ్నైజ్ చేయటం ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? చాలా మాట పేషెంట్స్కి ఛాతీ నొప్పి అని ఆ రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి 90% పేషెంట్స్కి ఛాతీ నొప్పి రావడం ఉంటాయి. అండ్ ఛాతీలో బరువు రావడము, కొన్ని పేషెంట్స్కి
మంట ఉండడము, కొన్ని పేషెంట్కి గ్యాసెస్ లాగా సిమ్టమ్స్ అని పడుతుంది. సో యూజువల్గా పేషెంట్స్కి గ్యాస్ అని ఆ ప్రాబ్లము ఎంతకుముందు కూడా ఉండొచ్చు. బట్ ఈ రకాల పేషెంట్కి ఛాతీ నొప్పి రావడము ఎంతకుముందు ఫస్ట్ టైం అవుతుంది. సో అప్పుడు పేషెంట్ కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, నాకు ఎంతకుముందు ఈ రోజు వచ్చిన నొప్పి ఎంతకుముందు ఈ రకాల నొప్పి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి నొప్పి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లాగా అనిపిస్తే వాళ్ళు చాలా టైము ఈనో కానీ జెలుసిల్ కానీ ఈ రకాల సిరప్ తాగి ఇంట్లోనే ఉంటున్నారు. సో దాని బదులు వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి, ఈ యశోద హాస్పిటల్ వేర్ 24/7 ఫ్యాసిలిటీస్ ఆర్ అవైలబుల్. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాది చాలా యాక్టివ్ ఉంటుంది. అక్కడ ఈసీజీ ఫ్యాసిలిటీస్ 24/7 అవైలబుల్ ఉంటాయి. అక్కడ వెళ్ళి మీ ప్రాబ్లం అక్కడ చెప్తే వెంటనే ఈసీజీ చేస్తారు, అవసరం ఉంటే 2D ఈకో స్కానింగ్ చేస్తారు. ట్రోపోనిన్ అని ఒక రకాల బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది విదిన్ 1 అవర్లో 1 గంట లోపల మీకు స్ట్రోక్ వచ్చిందా లేదా అని ఒక రక్త పరీక్ష ద్వారా కూడా దానికి నిదానం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళిపోవాలి ఇంట్లో కూర్చో బదులు. కొన్ని పేషెంట్స్కి ఆయాసం కూడా రావచ్చు, అంటే గాలి తీసుకోవడానికి లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కూడా కొన్ని పేషెంట్స్కి రావచ్చు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. కొన్ని పేషెంట్స్కి మెడనరాల నొప్పి రావచ్చు, కొన్ని పేషెంట్స్కి ఎడం చేతిలో నొప్పి రావచ్చు, కొన్ని పేషెంట్స్కి ఈవెన్ కుడి చేతికి కూడా నొప్పి రావచ్చు. సో ఈ వేరియస్ లక్షణాల్లో అంటే కొన్ని పేషెంట్కి ఛాతీ నొప్పి లేకుండా ఓన్లీ ఇక్కడ గొంతులో నొప్పి రావడం కానీ ఇక్కడ మెడనరాల నొప్పి కూడా రావచ్చు. సో ఎట్లయినా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఎంతకుముందు ఈ రకాల సిమ్టమ్స్ మీకు లేనప్పుడు, సడన్గా వచ్చినప్పుడు, అండ్ దట్ టు కొన్ని పేషెంట్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం అంటాము. కొన్ని పేషెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్న పేషెంట్స్, హై షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి, స్మోకర్స్ పర్టికులర్లీ దే ఆర్ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్. దాని తర్వాత కొన్ని పేషెంట్స్కి ఇంట్లో అనువాంశికంగా గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ తల్లి తండ్రికి, వాళ్ళ బ్రదర్స్కి, సిస్టర్స్కి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్న వయసులో ఉన్న వాళ్ళ పేషెంట్ ఆల్సో వెన్ ఎవర్ సచ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్లో వెళ్ళి దానికి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేయించుకోవాలి. డాక్టర్స్ మీకు సలహా ఇస్తారు. మాకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే డాక్టర్ చెప్పిన మాట జనాలు వినట్లేదు, మన ఇచ్చిన సలహా వాళ్ళు మనం వినట్లేదు. సో అక్కడ మనము ప్రాబ్లమ్స్ వస్తున్నారు అండ్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఎస్ డాక్టర్, హార్ట్ అటాక్ రాగానే ఇచ్చే ఇనిషియల్ ట్రీట్మెంట్ ఏంటి? గుండె స్ట్రోక్ అని ఆ రకాలు ట్రీట్మెంట్ మనం ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు గుండె స్ట్రోక్ వచ్చిందని ఆ మాటతోనే జనాలు భయపడిపోతారు. సో మాకు మెయిన్ ప్రాబ్లము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏముంటాయంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్. వాళ్ళకి ఇది స్ట్రోక్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు ఆ మాట చెప్పేసిన తర్వాత మేము రక్తం పల్సగా చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాళ్ళ నోరులో పెడతాం. సో దానికి 2 or 3 టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ పెట్టిన తర్వాత యూజువలీ మనము పేషెంట్కి కౌన్సిలింగ్ చేసి, పేషెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకొని దాని తర్వాత ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేయడానికి మనం పేషెంట్కి తీసుకుంటాం. సో యూజువలీ మా దగ్గర యశోద హాస్పిటల్లో 24/7 కార్డియాలజీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అండ్ డాక్టర్స్ వీఆర్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ యూజువల్గా దానికి రక్తం పల్సగా చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా వస్తాయి. బట్ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే చాలా స్ట్రాంగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే స్ట్రోక్ జరిగినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్కి రక్తగడ్డలతో రక్తనాళాలు మూసుకుపోతాయి. సో దానికి కరగడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. బట్ దానికి సైడ్ ఎఫెక్ట్ అంటే తల లోపల రక్తస్రావం అవ్వచ్చు. సో దాని బదులు ద సేఫెస్ట్ టెక్నిక్ అంటే పేషెంట్కి ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ చేసుకొని దానిలో ఉన్న రక్తనాళాలు, మూసుకుపోయిన రక్తనాళాలకి యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ పెట్టుకొని ఆ మూసుకుపోయిన రక్తనాళాలకి రక్త సరఫరా ఇస్తే పేషెంట్కి వచ్చిన స్ట్రోకు, దానికి వచ్చిన రిస్క్ వెంటనే తగ్గిపోతుంది. ఎస్ డాక్టర్, హార్ట్ అటాక్ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఒక్కసారి పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళకి మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో, 1 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి చాలా జాగ్రత్త ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మధ్యలో మనం చిన్న వయసులో 40 years, 50 years, 70 సంవత్సరం లోపల మన హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్స్ చాలామందికి వస్తున్నాయి. అండ్ ఒక జమానాలో 70 years తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చాలా కామన్గా ఉండే. బట్ ఇప్పుడు చిన్న వయసులో మనం చాలామందికి చూస్తున్నాము, 40 years, 50 years, 50 సంవత్సరం లోపల చాలామందికి హార్ట్ అటాక్ వస్తున్నాయి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ బేసికలీ. అండ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్ దే ఆర్ గెటింగ్ దీస్ హార్ట్ అటాక్స్. సో వాళ్ళకి జాగ్రత్త ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. వాళ్ళకి ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
వాళ్ళు సరిగా టైంలో ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి. డైలీ దే షుడ్ గో ఫర్ ఎక్సర్సైజ్, రోజుగా వాకింగ్ చేయడము, సమ్ కైండ్ ఆఫ్ లైట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడము. దాని తర్వాత స్మోకింగ్ మానేసేయాల. సో మన ఇండియాలో రకరకాల స్మోకింగ్ రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, గుట్కాస్ ఉన్నాయి, టొబాకోస్ ఉన్నాయి, పాన్ ఉన్నాయి, జర్దాస్ ఉన్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ప్రోడక్ట్స్ దే షుడ్ స్టాప్. అండ్ ఆల్సో ద ఫుడ్లో ఆల్సో పర్టికులర్లీ హై కొలెస్ట్రాల్ అండ్ హై కార్బోహైడ్రేట్ ఉన్న పదార్థాలు కూడా వాళ్ళు చాలా అవాయిడ్ చేసుకోవాలి. దాని తర్వాత మెడిసిన్స్ వాళ్ళు రెగ్యులర్గా వేసుకోవాలి. కొన్ని పేషెంట్స్కి మేము చూసాము, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత, 2 సంవత్సరం అయిన తర్వాత, స్టెంట్ పెట్టిన తర్వాత కూడా, స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మేము బాగానే ఉన్నాము, ఎందుకు మందులు వాడాలని వాళ్ళు మెడిసిన్స్ మానేసేస్తున్నారు. అండ్ డాక్టర్ దగ్గర చెకప్కి మాత్రం రెగ్యులర్గా రావాలి. సో ఫస్ట్ అయితే స్ట్రోక్ వచ్చిన తర్వాత మేము 1 నెలకి పిలిపిస్తాము. దాని తర్వాత ఎవ్రీ 3 months 3 నెలలకు ఒకసారి పిలిపిస్తాము. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత 6 నెలలకి ఒకసారి పిలిపిస్తాము. సో అందులో రకరకాల టెస్టింగ్ మనం చేస్తాము. కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, 2D ఈకో టెస్ట్ కానీ, ట్రెడ్మిల్ టెస్ట్. సో ఇవన్నీ టెస్ట్ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఏదైనా బ్లాకేజ్ వస్తుందా లేదా, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది, మనం చేసిన స్టెంట్ బాగానే నడుస్తుందా లేదా, వాళ్ళ సిమ్టమ్స్ ఏదైనా, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అది మనం దానికి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. ఎస్ డాక్టర్, వన్స్ హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసిన తర్వాత వాళ్ళు ఎలా అంటే చాలా లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తాయి. ఎక్సర్సైజెస్ చేయరు, నార్మల్గా కూర్చుంటారు. లైక్ ఏదైనా అడిగితే స్టెంట్ వేశారు, నేను కదలకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదు, అది చాలా రాంగ్. అది యూజువల్గా గుండె జబ్బు వచ్చిన వాళ్ళ పేషెంట్కి రెస్ట్ తీసుకున్న అవసరం లేదు. మనము చేసిన ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గానే ఉంటాయి. స్టెంట్ ఒక్కసారి పెట్టిన తర్వాత మీ గుండె రక్తనాళాల్లో రక్తం సరఫరా, బ్లడ్ ఫ్లో మళ్ళీ వచ్చిన తర్వాత మీరు యాక్టివ్ ఉండాలి. ఎందుకని గుండెకి ఎక్కువ రక్తము మన ఎక్సర్సైజ్ చేస్తే మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ పెరుగుతాయి, మీ ఫంక్షనల్ కెపాసిటీ పెరుగుతాయి. అండ్ చిన్న చిన్న రక్తనాళాలు కూడా లోపల పెరుగుతాయి. అది సో గుండెకి రక్తం ఎక్కువగా మనం ఇవ్వగలుగుతాము. సో మీరు ఎక్కువగా నడవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 మేబీ 10-15 రోజు వరకు స్ట్రోక్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్కి మనం రెస్ట్ అని అడ్వైస్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకున్న అవసరం లేదు. వాళ్ళ గుండె పంపింగు ప్రకారము వాళ్ళకి ఎంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఏ రకాల ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది మేము పేషెంట్కి సలహా ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళు ఫాలో చేస్తే, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుని లైఫ్ స్టైల్ మారుస్తే మళ్ళీ వాళ్ళకి గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్, గుండె స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు తగ్గిపోతాయి. ఎస్ డాక్టర్, వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన దగ్గర హార్ట్ అటాక్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ సర్వైవల్ రేట్ ఎంత ఉంది? మన దగ్గర ఇప్పుడు సర్వైవల్ రేట్ పెరిగిపోయింది. సో మన దగ్గర ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ లైక్ 100 జనాలు మీరు చూస్తే ఆల్మోస్ట్ 10 to 15% ఈజ్ లైక్ సంథింగ్ లైక్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్, మీకు షుగర్ ఉంటే డయాబెటీస్ వాళ్ళ పేషెంట్స్కి ఆల్మోస్ట్ లైక్ 30 to 40%. సో ఆల్మోస్ట్ డబల్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్, వాట్ ఐఎమ్ టెలింగ్. అండ్ మన దగ్గర ఇప్పుడు హాస్పిటల్స్లో అండ్ ట్రీట్మెంట్ ఆల్సో పేషెంట్ చేస్తున్నారు. దానివల్ల మార్టాలిటీ రేట్ ఆల్సో హ్యాస్ కమ్ డౌన్. సో less than 10% I would say the mortality rate has come down, and it is decreasing day by day. So the aim is to make it less than 1%. 1% లోపల మనకి దానికి మార్టాలిటీ అంటే డెత్ ఛాన్సెస్ తగ్గిపోవాలని మనము ఆలోచిస్తున్నాము. సో దట్ ఈస్ వై అందరు జనాలు మనకి సహకారం ఇస్తే అండ్ మనం చేసిన ట్రీట్మెంట్, మన డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం వాళ్ళు వెళ్తే వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ గోల్ మాట. అండ్ దే షుడ్ గో ఫార్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ కలెక్టివ్లీ. ఇఫ్ దే గో ఫార్ ఇట్, అండ్ ఐ థింక్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అగైన్ హార్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అండ్ పేషెంట్ వాళ్ళు చాలా భయపడిపోతారు, వాళ్ళ కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అండ్ తర్వాత లైఫ్లో ఇప్పుడు తర్వాత ఏం చేసినట్టు లేదు, ఆ రకాల ఫీలింగ్స్ వాళ్ళకి వస్తాయి. సో యూజువల్గా మనం వాళ్ళ సలహా ప్రకారము హాస్పిటల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కార్డియాక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్ అని మన దగ్గర ఉంటాయి. అది అందులో అందరు ఫ్యామిలీ మెంబర్స్కి కూర్చోపెట్టుకొని వాళ్ళ ఏం తింటున్నారు, వాళ్ళ ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వాళ్ళ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం డిస్కషన్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వాళ్ళకి సలహా ఇస్తే వాళ్ళకి మళ్ళీ గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ చాలా మాట తగ్గిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.